ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్ దంపతులకు, అలాగే జూమ్లో ఉన్న మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే కబీర్ సందేశం. కబీర్ సందేశం ఏంటి? ఆ సందేశం అంటే తనలో ఉన్న ఆత్మను తెలుసుకోలేక వాచక జ్ఞానులు కేవలం మాటల ద్వారా ప్రకటిస్తారు. తనలోని వస్తువును గుర్తించకుండా దానికోసం బయట వెతుకుతారు. ఇది మళ్ళా ఒకసారి చెప్పుకుందాం. తనలో ఉన్న ఆత్మను తెలుసుకొనలేక వాచక జ్ఞానులు కేవలం మాటల ద్వారా ప్రకటిస్తారు. తనలోని వస్తువును గుర్తించకుండా దానికోసం బయట వెతుకుతారు. ఇది కబీర్ గారి సందేశం. దీని గురించి మనం కొంత వివరణ తీసుకుందాం. ఈ వాక్యం ఏంటి అంటే మానవుడి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలోని ప్రథమ భ్రమను చూపిస్తుంది. భ్రమను చూపిస్తుంది అన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో ఏమనుకోండి, ఈ వాచక జ్ఞానం వరకే తెలుసుకుంటే అది భ్రమ మాత్రమే అన్నమాట. మానవుడి జీవితం అంతా కూడా ఏంటి అంటే ఒక అన్వేషణే. ప్రతిదీ అన్వేషిస్తూనే ఉంటాడు. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మానవుడికి ప్రతిదీ అన్వేషణే ఉంటుందన్నమాట. కొందరు ధనం కోసం అన్వేషిస్తుంటారు, ఇంకా కొందరు గౌరవం పొందాలని దానికోసం పాకులాడుతుంటారు, దానికోసం అన్వేషిస్తుంటారు. అంటే ఏ పనులు చేస్తే మేము గౌరవం పొందుతాము అనేది. ఇంకా కొందరు ప్రేమ కోసం కూడా వెతుకుతుంటారు. ఇంకా కొందరేంటి, దేవుడి కోసం వెతుకుతుంటారు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అని వెతుకుతుంటారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే, నేను వెతుకుతున్నది నిజంగా బయట ఉందా, లేక నేను వెతుకుతున్నది ఇప్పటికే నాలో ఉందా అనే ప్రశ్న ఒకటి ఉంటుందన్నమాట. ఆ ప్రశ్న వచ్చినప్పుడు మన మనసు ఏం చెప్తుంది అంటే, తనకు తెలిసింది ఏదైతే తెలిసిందో, ఏ సమాచారం అయితే తెలిసిందో దానినే బయటకి తీసుకొస్తుంది. ఇలా ఆలోచిస్తుంది. ఏమని? ఆత్మ గురించి ఎక్కడో వినుంటుంది. ఇప్పుడు మనం మొదట వినుంటాం కదా, ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు కొంచెం కొంచెం అలా అన్నమాట. ఇంకా దేవుడు నాలో ఉన్నాడని ఏదో పుస్తకాలలో చదివింటాం. ఇంకా శాంతి అంతర్గతంగా ఉంది అని కూడా ఎవరో చెప్తే, అంటే మనం ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి రాకున్నా కూడా టీవీలోనో యూట్యూబ్లోనో దేంట్లో ఒక దాంట్లో ప్రవచనాల ద్వారానో వింటూ ఉంటామన్నమాట. ఇదంతా కూడా ఏంటి అంటే వాచక జ్ఞానము. ఇదంతా కూడా వాచక జ్ఞానం. అంటే వాచక జ్ఞానం అనేది ఏంటి అంటే మాటల ద్వారా తెలిసిన జ్ఞానము. కానీ చూడండి, మాటల ద్వారా తెలుసుకున్నంతనే ఏమన్నా వస్తుందా అంటే కాదు. మరి ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా నీళ్లు 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 అని ఒక 100 సార్లు అన్నామనుకోండి, మనకు దాహం తీరుతుందా? అస్సలు తీరదు. నువ్వు 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు అన్నా కూడా నీకు ఆ దాహం తీరదు. మరి ఏం చేస్తే తీరుతుంది? కొన్ని నీళ్లు ఒక బుక్కనో ఒక చెంచనో వేసుకుంటే ఆ తడి అనేది తగులుతుంది. అలాగే ఆకలి 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 అనుకుంటూ నువ్వు కూర్చుంటే నీ కడుపు నిండుతుందా? నిండదు. ఎలా నిండుతుంది? తింటేనే నిండుతుంది. అలాగే అప్పుడు అగ్ని గురించి మనం వింటూ ఉంటాం. విన్నంతల్నే మన చలి తీరుతుందా అంటే తీరదు.
చలిపోతుందా? అగ్ని అగ్ని వింటాం. కానీ అగ్ని దగ్గరికి వెళ్ళి చలి కాచుకున్నప్పుడే చలి అనేది పోతుంది. ఇలా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. మరి ఆత్మ గురించి మనం మాట్లాడుకున్నంత మాత్రాన మనకు ఆత్మానుభవం అవుతుందా అంటే కాదు. నువ్వెన్ని రోజు మనం ఆత్మ ఆత్మ అనుకుంటుంటే ఆత్మానుభవం పొందుతామా? పొందము. ఆత్మానుభవం పొందాలి, ధ్యానం ద్వారానే సాధ్యం అన్నమాట. ఈ వాచక జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే మనసులో నిలుస్తుంది. అంటే అందరూ చెప్పింది వినడం వల్ల మన మెదడులో నిలిచిపోతుంది. కానీ అనుభవ జ్ఞానం, అనుభవం ద్వారా ఏదైతే నీవు పొందుతావో అది ఎక్కడ నిలుస్తుంది? హృదయంలో నిలుస్తుంది. అది వాచక జ్ఞానం అనేదేమో మనసులో నిలుస్తుంది. అనుభవం ద్వారా ఏదైతే పొందుతావో అది హృదయంలో నిలుస్తుంది. అంతే కదా, బాగా జ్ఞాపకం ఉండిపోతుంది. అందుకే చాలామంది మాట్లాడగలుగుతారు, కానీ అంతరంగంలో వారికి శాంతి అనేది ఉండదు అన్నమాట. ఎందుకు అంటే మనసు ఎప్పుడూ బయటికి పరుగులు తీస్తూనే ఉంటుంది. దాని సహజ లక్షణం ఏంటి? బయటికి పరుగులు తీయడం. అంటే ఈ కళ్ళు ఏంటి? ఎప్పుడూ బయటనే చూస్తూ ఉంటాయి. ఇంకా చెవులు శబ్దాలను వింటూనే ఉంటాయి. ఇంకా ఈ మనసు కూడా ఎప్పుడు కూడా బయటి వస్తువులనే కావాలంటుంది. అంటే ఏది చూస్తే అది కావాలి అని అంటుందన్నమాట. అందుకే మానవుడు ఇలా అనుకుంటుంటాడు, ఏంటి, నాకు ఇది వస్తే నేను సంతోషంగా ఉంటాను. అంటే నాకు ఉద్యోగం వస్తే నేను సంతోషంగా ఉంటాను, నాకు పెళ్ళి అయితే నేను సంతోషంగా ఉంటాను, నాకు కొడుకు పుడితే నేను సంతోషంగా ఉంటాను. ఇలా ఏదో ఒకటి వస్తే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంటాడు. ఇంకా కొందరు ఏమనుకుంటారు, అబ్బా ఆ ఎదుటి వ్యక్తి మారితే ఎంత శాంతంగా ఉంటుందో అంటాడు. కానీ తను మారాలని అనుకోడు, ఎదుటి వ్యక్తి గురించి మాత్రమే కోరుకుంటాడు. ఇంకా కొందరేంటి, దేవాలయానికి వెళ్తే మనశ్శాంతి ఉంటుంది, దైవానుభూతి కలుగుతుంది అంటారు. కొందరు చర్చికి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు, కొందరు మసీదుకి వెళ్తే బాగుంది అనుకుంటారు, కొందరు ఫ్రెండ్ సర్కిల్లో కలిస్తే వాళ్ళ ఇంటికి వెళితే బాగుంటుంది అని కూడా అనుకుంటుంటారు. కానీ ఏంటి, ఎంత వెతికినా కూడా ఒక లోటు అనేది మిగులుతూనే ఉంటుంది. నువ్వు ఎంత వెతికినా, ప్రపంచం మొత్తం తిరిగినా, ఈ సృష్టిలో ఎక్కడ వెతికినా, ఎంత ఇది చేసినా కూడా ఒక అసంతృప్తి అనేది, ఒక లోటు అనేది ఉండే ఉంటుంది. ఎందుకు అంటే బయట ఉన్నదంతా ఏంటి? తాత్కాలికమే. అంతే కదా, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, ఓ 10 సంవత్సరాలు ఉంటుంది. ఎప్పటికైనా అది పోయేదే, శాశ్వతమైనది కాదు అన్నమాట. మరి శాశ్వతమైనది ఏంటి? మన అంతరంగంలోనే ఉంది. ఏంటి మన అంతరంగంలో ఉన్నది? ఆత్మ అన్నమాట. బయట వెతికేవాడు ఏం పొందుతాడు? వస్తువులను మాత్రమే పొందుతాడు. అంతే కదా, బయట నువ్వు ఎంత వెతికినా, మనం బయట వెతికితే ఫ్రిడ్జ్లు అనుకోండి, టీవీలు అనుకోండి, ఏ వస్తువులు వెతికితే అవి దొరుకుతాయి. బయట వెతికేవన్నీ దొరుకుతాయి వస్తువులు. కానీ ఎప్పుడైతే ధ్యానము ద్వారా తనలోకి తాను వెళ్తాడో అప్పుడు తనను తాను పొందుతాడు. తనను అంటే ఇక్కడ ఆత్మను, ఆత్మను పొందుతాడనమాట. మరి ఇంకా మామూలుగా ఇక్కడ ఏం చెప్పిండు? తనలోని వస్తువును అని చెప్పాడు కబీర్ మహాశయుడు. మరి ఆ వస్తువు అంటే ఏంటి అంటే, మామూలుగా వస్తువు అనుకుంటే మనం ఏమనుకుంటాము? భౌతికంగా కనిపించే వస్తువు అనుకుంటామన్నమాట. అది భౌతిక వస్తువు కాదు. మరి ఏంటి అంటే
సాక్షి చైతన్యము అంటే ఆత్మ సాక్షిగా గమనిస్తూ ఉంటది కదా, అట్లా అన్నమాట. నిశ్శబ్దమైన అవగాహనలో నేను ఉన్నాను అని నిరంతర ఉనికి అన్నమాట. చూడండి, శరీరం మారుతుంది అంతే కదా. పుట్టినప్పుడు శిశువుగా ఉంటాడు, కొన్ని రోజులకు బాలుడుగా అవుతాడు, తర్వాత యవ్వనంగా, తర్వాత వృద్ధుడుగా. ఇలా శరీరాలు మారుతూనే ఉంటాయి, భావాలు మారుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక భావం ఉంటుంది, తర్వాత ఒక భావం ఉంటుంది. అలాగే ఆలోచనలు కూడా, ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇవన్నీ గమనిస్తున్న ఒక నిశ్శబ్ద సాక్షి ఎప్పుడూ ఉంటుంది. నీవు ఆలోచిస్తున్నప్పుడు ఉంది, శరీరం మారుతూ ఉన్నప్పుడు ఉంది, నీలో భావాలు వస్తూ పోతూ ఉన్నప్పుడు ఉన్నాయి, ఎల్లప్పుడూ ఉంది. మరి ఎల్లప్పుడూ ఉన్నది ఏంటి అంటే అదే ఆత్మ అన్నమాట. మనం ధ్యానంలో తెలుసుకోవాల్సింది కొత్తగా ఏమీ లేదు. ఏంటి అంటే ఎప్పటి నుంచో ఉన్న దానినే మనం తెలుసుకోవాలి. మరి ధ్యానం అంటే ఊరిక శరీరం కళ్ళు మూసుకోవడం కూర్చోవడం కాదు. కళ్ళు మూసుకొని మన శరీరాన్ని మనం గమనించుకోవాలి. అంటే శ్వాసను గమనించాలి. ఏంటి శ్వాస వస్తుంది, పోతుంది. మరి ఆ శ్వాసను గమనిస్తున్నది ఎవరు? మనం శ్వాస వస్తుంది, పోతుంది, మనం ఆ శ్వాసను గమనించాలి కదా. ఎవరు అంటే ఆత్మ. ఒక ఆలోచన వచ్చింది, ఆ వచ్చిన ఆలోచనను కూడా గమనించాలి. అది ఎవరు గమనిస్తున్నారు అనేది కూడా మనకి మనం ప్రశ్న వేసుకోవాలి. అలాగే భావాలు కూడా వస్తుంటాయి, అవి కూడా పోతుంటాయి. కానీ గమనిస్తున్నది ఎవరు అనే అవగాహన మనకు ఉండాలి. అంటే ఆ తెలుసుకోవడమే మన నిజమైన స్వరూపం అన్నమాట, మన నిజ స్వరూపం. ఇక్కడ మాటలతో అవసరం అనేది లేదు. ఎందుకంటే మీరు శరీరం కాదు, మనం శరీరమా అంటే కాదు. ఎందుకంటే మనం శరీరాన్ని గమనిస్తున్నాం కదా. మీరు మనసా అంటే కాదు, మనలో వచ్చే ఆలోచనలను మనం గమనిస్తున్నాం. అంటే ధ్యాన మార్గంలోకి రానంత వరకు మనకేది తెలియదు. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో అప్పుడు శరీరం మనం కాదు, మనసు మనం కాదు, ఆలోచనలు మనం కాదు, ఈ భావోద్వేగము మనం కాదు. అన్నీ వస్తూ పోతూ ఉన్నాయి, అన్నిటినీ మనం గమనిస్తూ ఉన్నాము. మారనిది ఎవరు అంటే మనమే, అంటే ఆత్మ. మరి నిశ్శబ్దంగా గమనించే సాక్షి కూడా ఎవరు అంటే ఆత్మే. ఇక్కడ కొత్తగా పొందవలసిందేమీ లేదు. ఆ లోపల ఉన్నది ఏదైతే ఉందో, నీ నిజస్వరూపం ఏదైతే ఉందో దానిని గుర్తించడమే. మనిషి ఏం చేస్తాడు? వెలుపల వెతికి వెతికి ఇటు అటు ఇటు అటు. అంటే మనం కూడా ధ్యాన మార్గంలో కాకముందు ఎన్నో గుళ్ళంటూ, గోపురాలంటూ, పూజారులంటూ ఎన్నెన్నో వెతికినాము, తిరిగినాము, అలసిపోయినాము. కానీ ఎప్పుడైతే మనం మన లోపలికి తిరుగుతామో, అంటే ఈ ధ్యాన మార్గం ద్వారా మన లోపలికి మనం తిరుగుతామో అప్పుడే మనకు విశ్రాంతి అనేది లభిస్తుంది అన్నమాట. ఇక వాచక జ్ఞానం ద్వారా ఏంటి అంటే మనకు దారి దొరుకుతుంది. మనం ఇప్పుడు రోజు కూడా జ్ఞానం వినడం వల్ల ఏమవుతుంది? మనం ఆత్మని ఎలా తెలుసుకోవాలి అనేది తెలుస్తుంది అన్నమాట. అలాగే మౌనం ఉండడం ద్వారా గమ్యం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఈ శాస్త్రాలు అన్ని చెప్తాయి, గురువు దారి చూపిస్తాడు. కానీ తెలుసుకోవలసింది మాత్రం నీ అంతరంగంలో నువ్వు వెతుకుతున్న నిన్ను నువ్వు తెలుసుకోవాలి. దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయము సాంఖ్యయోగం 29వ శ్లోకంలో ఇలా చెప్పాడు. ఎవరో ఒక ఆత్మను ఆశ్చర్యంగా దర్శిస్తారు,
మరొకరు దాని గురించి ఆశ్చర్యంగా మాట్లాడతారు, ఇంకొకరు ఆశ్చర్యంగా వింటారు. తర్వాత చాలా మంది ఆ ఆత్మతత్వాన్ని నిజంగా తెలుసుకోలేరు. మరి ఈ శ్లోకంలో ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవాన్ అంటే, ఆత్మ గురించి మాట్లాడడము, వినడము, గ్రంథాల చదవడము ఒక స్థాయి వరకు మాత్రమే మనకు సహాయపడతాయి. కానీ ప్రత్యక్ష ఆత్మానుభవం లేకపోతే అది కేవలం శబ్దజ్ఞానంగానే మిగిలిపోతుంది. చాలా మంది ఆత్మ గురించి ఉపన్యాసాలు చెప్తారు, చర్చలు చేస్తారు, కానీ తమలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అనుభవించరు. అందుకే తనలో ఉన్న వస్తువును గుర్తించకుండా బయట వెతకడం అన్నమాట. అంటే చూడండి, మనము పుస్తకాలు చదివినా, గురువుల ద్వారా విన్నా, ఏది విన్నా మనం స్వయంగా ఆత్మానుభూతి పొందాలి. ఇప్పుడు బయట ఎన్నో స్పీచ్లు వింటూ ఉంటారు. ఆ వినడం వల్ల ఏం జ్ఞానం తెలుస్తుంది, కానీ అనుభవం అనేది రాదు. అనుభవం అనేది మనకు మనం స్వయంగా పొందాలి. అలాగే 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగంలో 5వ శ్లోకం ఏంటి అంటే, మనిషి మనిషి తనను తాను ఉన్నత స్థితికి చేర్చుకోవాలి. తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు అన్నమాట. ఆత్మ అనే సత్యం బయట ఎక్కడో లేదు, అది ఎక్కడుంది? మన అంతరంలోనే ఉంది. దానిని అనుభవించకుండా కేవలం పదాలు, వాదనలు, పుస్తకాల జ్ఞానంతో ఉండిపోయినవాడు సత్యం బయట ఉంది అనే వెతుకుతూ ఉంటాడనమాట. ఆత్మ విచారణ, ధ్యానం, అంతర్ముఖత ద్వారా మాత్రమే ఆ సత్యం ప్రత్యక్షమవుతుంది. నీవు ఎంత బయట వెతికినా కూడా అది పుస్తక జ్ఞానంగానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే నీవు ధ్యానం చేసి నీ లోపలికి నీవు వెళుతావో అప్పుడు మాత్రమే ఆ సత్యం అంటే ఈ ఆత్మ ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఇదే భావాన్ని ఆదిశంకరాచార్యుల వారు రచించిన ఆత్మబోధలో కూడా ఇలా చెప్పారు. ఏంటి అంటే, పాకానికి అగ్ని అవసరమైనట్లే మోక్షానికి ప్రత్యక్ష జ్ఞానం అవసరం. కేవలం శాస్త్ర పఠనం సరిపోదు. అంటే పాకము అంటే తెలుసా, వంట చెయ్యాలి అంటే అగ్ని ఎలా అవసరమో, మోక్షాన్ని పొందాలి అంటే ప్రత్యక్ష జ్ఞానం అవసరం. నువ్వు మోక్షం పొందాలి అంటే మాత్రం అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే సరిపోతుంది. నువ్వు ఎంతసేపు పుస్తకాలలో చదివినా, యూట్యూబ్లో విన్నా, ఎంత గురువుల ద్వారా విన్నా కూడా నీవు అనుభవం పొందినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ వాచక జ్ఞానం ఏంటి అంటే దారిని చూపిస్తుంది, కానీ ఆత్మానుభవం ఎప్పుడైతే పొందుతావో అంటే స్వయంగా నీవు అనుభవం పొందుతావో అప్పుడే గమ్యాన్ని చేరుకోగలుగుతావు. దీనికి ఉన్న ఒకటే ఒక పని, మనం నిరంతర ధ్యానం చేసినప్పుడే మనం ఆత్మానుభవం పొందగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కళ్ళు 2 మూయండి.